నమస్కారం. మీరు చూస్తున్నది అనేక వార్తలను మీకు అందిస్తున్న రుద్ర న్యూస్. హుస్నాబాద్ పట్టణంలో గౌడ కమిటీ హాల్కు నిధులు కేటాయించాలని, స్థలం ఇవ్వాలని మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ని గౌడ కుల మహిళలు గురువారం రోజున సమావేశమై అడగడం జరిగింది. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ అన్ని కులాలకు కమిటీ హాలు ఉన్నాయని, మేమేం పాపం చేశామని అడగడం జరుగుతుందని అన్నారు. కొంతమంది గౌడ నాయకులు కావాలని గౌడ సంఘం అభివృద్ధిని అడ్డుకుంటున్నారని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి కమిటీ హాల్కు సంబంధించిన స్థలం వద్ద కొబ్బరికాయ కొట్టి నిధులు కేటాయిస్తే సంతోషంగా బోనాల పండుగ చేస్తామని, లేకపోతే ఈ సంవత్సరం బోనాలే చేయమని తెలిపారు. అదేవిధంగా గౌడ సంఘం పక్షాన పచ్చిమట్ల రవీంద్ర గౌడ్ మాట్లాడుతూ కొంతమంది కుట్రల వల్ల పట్టణంలో ఉన్న అన్ని కులాల కంటే గౌడ కులం దారుణంగా వెనుకబడిందని, చిన్న సమావేశం పెట్టుకోవాలన్నా పుట్టినరోజు కార్యక్రమాలు కావచ్చు, దినవర కార్యక్రమాలే కావచ్చు, దేనికైనా కమిటీ హాల్తో ప్రయోజనం ఉంటుందని, కాబట్టి మంత్రి పొన్నం ప్రభాకర్ ఆలోచన చేసి గౌడ కులస్తులకు న్యాయం చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. లేకపోతే బోనాలకు ఈ సంవత్సరం దూరం ఉంటామని అన్నారు. ఈ సమావేశంలో పచ్చిమట్ల లక్ష్మి, దామెర సరోజన, పూదరి శాంతవ్వ, కోయడ లక్ష్మి, కోయడ రమ, పచ్చిమట్ల హారిక, బూర్ల సృజన, పచ్చిమట్ల మౌనిక, బూర్ల చంద్రకళ, గుర్రపు ప్రమీల, పచ్చిమట్ల అంజలి, పచ్చిమట్ల సత్తవ్వ, హుస్నాబాద్ కల్లు గీత కార్మిక సంఘం మండల అధ్యక్షులు పచ్చిమట్ల రవీందర్ గౌడ్, దామోదర్ తదితరులు పాల్గొన్నారు. అందరూ ఒక్క తీరే లేరు కులంలా. మీరు దయచేసి ఈ జాగా మాకు ఇస్తే మీరు మంచి పుణ్యం కట్టుకున్న వాళ్ళు అవుతారు. మాకు అన్ని కులాలకు ఇచ్చినట్టు మా కులానికి ఇవ్వండి. మా కులాల ఎవరు ఏమన్నా పట్టించుకోకుండా మాకు మాత్రం చేయండి. ఇంత కిరాయిలకు ఉన్న వాళ్ళను ఇంటి ముంగట కూడా వేయనిస్తలేరు. పండుగలు చేసుకుంటారు సార్. మీరు దయచేసి ఈ కులం మీద శ్రద్ధ చేసి అది చేయండి. అందరూ ఒక్క తీరే లేరు సారు కులంలా. చెడ్డు తెలుసు, అన్నీ తెలుసు, ఎవరు ఎటువంటి వాళ్ళో తెలుసు. అవన్నీ గమనించుకొని మాకు మాత్రం సాయం చేయండి సార్, తప్పకుండా. ఇది మాత్రం మర్చిపోతుంది మీరు. అందరికీ ఉన్నాయి కళ్యాణ మండపాలు, తెలుగులకు ఉన్నాయి, సాకలోళ్ళకు ఉన్నాయి, సాలోళ్ళకు ఉన్నాయి, అందరికి ఉన్నాయి. మా గౌన్లోళ్ళకు లేవు సారు. మాకు ఎవరన్నా చనిపోతే చూసా, లేని వాళ్ళు చనిపోతే చూసా ఇంటి ముంగట వేసుకుందామన్నా కానీ లేవు సారు. అక్కడనే వేసుకుంటాను, అక్కడనే చేస్తాను. ఎవరి మాట వినకుండా మీరు మా మాటకు మీదికి వెళ్ళి మీరు తప్పకుండా మాకు ఆ జాగా మా పేరు మీద చేయండి సారు. నమస్కారం. సంఘం పేరు అన్ని కులాల వారికి కమిటీ హాళ్ళు ఉన్నాయి. అవి వాళ్ళు అన్ని విధాలుగా నిర్మాణం చేసుకున్నారు. వాళ్ళకు చిన్న చిన్న ఫంక్షన్లు అయినా ఏదైనా సమావేశాలు పెట్టుకోవాలనుకున్నా వాళ్ళకు ఎటువంటి ఇబ్బంది లేని పరిస్థితి ఉన్నది. మనం ఇవాళ చూస్తాను, వాళ్ళు రజకులు కట్టుకున్నారు, యాదవులు కట్టుకున్నారు, ఎస్సీలకు 4 ఉన్నాయి, ఎస్టీలకు ఉన్నాయి, అదేవిధంగా పద్మశాలీలకు ఉన్నాయి, రెడ్డిలకు నిర్మాణం జరుగుతుంది. ఇలా చూసుకుంటూ పోతే హుస్నాబాద్లో ఒక లేని ఒక గౌడ్స్కే గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా మేము 10-20 సార్లు అప్పుడున్న సతీష్ బాబుకు దరఖాస్తు పెట్టినాం. మా గీతా కార్మికులకు గౌడ్లకు ఇబ్బంది అవుతుందని. అప్పుడు పని కాలేదు. ఇప్పుడైనా మంత్రి వచ్చిన తర్వాత మళ్ళీ 3-4 సార్లు మేము కలిసినాం. అయినా ఇప్పటికి కూడా ఎటువంటి స్పందన లేకుండా ఆయన పక్కపొంటున్న నాయకులే కొంతమంది గీతా కార్మికులను ఇబ్బంది పెడతారు. వాళ్ళు ఇవాళ ఏదైనా చిన్న చిన్న కార్యక్రమాలు ఫంక్షన్లు చేసుకుంటాం అనుకున్నా, సమావేశాలు చేసుకుంటాం అనుకున్నా, ఒక ఎవరైనా చనిపోతే ఇల్లు లేని వాళ్ళు కిరాయికున్న కాడ వాళ్ళ అక్కడ శవాలు వేయించలేరు. వాళ్ళు శ్మశానం కాడ నిన్న మొన్న కూడా ఒక సంఘటన జరిగింది. ఆన్నే దానం చేసి అక్కడనే శ్మశానం కాడ టెంట్ వేసుకుని 10 రోజులు ఉండి అక్కడ వాళ్ళు దాన కార్యక్రమాలు చేసుకున్నారు. దినవార కార్యక్రమాలు కూడా అక్కడనే చేసుకున్నారు. అంటే ఇటువంటి పరిస్థితి ఇవాళ గౌడ కుటుంబాలలో ఉన్నది. మేము ఇక్కడ మాకు మోడల్ స్కూల్ కాడ మాకు కమిటీ హాల్కు భూమి ఇవ్వాలని కూడా నేను రోజుల క్రితం హుస్నాబాద్ గౌడ నాయకులు మరియు కొంతమంది మహిళలు కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కూడా మేము ముఖ్యంగా ఏం చెప్తామని అంటే, మాకు ఎందుకంటే ఓపిక నశించింది. అన్ని కులాలు ఇవాళ అభివృద్ధి జరుగుతాయి. ఒక మా కులంలో కమిటీ హాల్ లేక ఇబ్బంది అవుతుంది. ఈ విషయంలో మంత్రి దృష్టికి తీసుకుపోవడానికే మేము ఈరోజు మా ఇక్కడ ఉన్న గౌడ సంఘం కొంతమంది ఈ ఫలానా తేదీ మేము బోనాలు చేస్తామని అంటారు. మాకు బోనాలు కాదు ముఖ్యం,
ఇప్పుడు ఇక్కడ కొబ్బరికాయ కొట్టి దానికి 50 లక్షలు నిధులు కేటాయిస్తే